ప్యాడీ ప్రొక్యూర్మెంట్ కొన్ని సెంటర్లో నేను విజిట్ చేసిన టైంలో అంటే 80 to 100 లోడ్స్ ట్రక్ అంటే లారీ పంపించాలి. అండ్ దానిలో మీకు తెలుసు అంటే ఎంతమంది ఫార్మర్ దానిలో ఇన్వాల్వ్ అవుతారు. దాని తర్వాత దానికి పంపించాలి. మనం తొందరగా పంపిస్తే మళ్ళీ మిల్ దగ్గర ఆగిపోతుంది అండ్ దాని అక్కడ కూడా ప్రాబ్లమ్స్ ఉంటుంది. సో సచ్ ఈజ్ ద ఈకో సిస్టమ్. మనం ఏదో ఒక వైపు మనం కొంచెం స్లాక్నెస్ ఇస్తే మళ్ళీ ఇంకా ఒక ప్లేస్లో ప్రాబ్లం వస్తుంది. సో మనం కొంచెం ఆల్ రౌండ్ ఫార్మర్స్ గురించి ఆలోచిస్తే వాళ్ళు ఎట్లయినా ఇష్టం అయితే ప్యాడీ పంపిస్తారు, మళ్ళీ మిల్లర్కి ఇబ్బంది అవుతుంది. మిల్లర్ వైపు చూస్తే మళ్ళీ ఫార్మర్కి. సో సచ్ ఈజ్ ద ఫైన్ బ్యాలెన్స్ ఆ రెవెన్యూ డిపార్ట్మెంట్లో మనం చేయాల్సింది. బికాజ్ ఆ రెవెన్యూ సిస్టంలో కరెక్ట్గా ఫీల్డ్లో పని చేస్తే డెఫినెట్గా 15-16 అవర్స్ డైలీగా చేయాల్సింది. నేను కూడా తహసీల్దార్కి చెప్పాను, ఎవరైనా తహసీల్దార్లాగా పని చేయడానికి సిద్ధంగా ఉన్నారు అంటే మినిమం 12 hours పని చేయండి, అంతా కావట్లేదు అంటే మీరు వేరే పొజిషన్స్ చూడాల్సింది. సో దట్ ఈజ్ ఫర్ తహసీల్దార్. దానికంటే పై లెవెల్లో ఆర్డీఓ వస్తే 14 అండ్ అడిషనల్ కలెక్టర్ లెవెల్లో వస్తే మినిమం 16. అండ్ ఇక్కడ ఇంకా ప్రాబ్లం ఉన్నాయి. రాత్రి 1-1:30కి ఫోన్ చేస్తారు ఇక్కడ బాగా. అండ్ ఒకటేసారి కాదు, 4-5 times ఫోన్ చేస్తారు. అండ్ ఎప్పుడైనా ఫోన్ పిక్ చేస్తే ఏమైంది, కరెంట్ పోయింది సార్. సో దట్ ఈస్ ద కైండ్ ఆఫ్ అంటే మీతో పాటు ఫ్యామిలీ మెంబర్స్ కూడా డిస్టర్బ్ అయిపోతారు. సో అది అంటే 3-4 times కాల్ వస్తున్నాయి అంత రైట్కి. ఏమైనా లేడీ మేబీ ఇన్ ద ప్రాబ్లమ్ ఆర్ ఏదో ఒకటి మేజర్ ప్రాబ్లం ఉండవచ్చు, కాబట్టి ఖచ్చితంగా ఫోన్ లిఫ్ట్ చేయాల్సింది. కానీ మళ్ళీ అట్లా కూడా ఇష్యూ ఉంటుంది.